హలో, ఈరోజు మనం స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లోని లాభనష్టాలపై వచ్చిన ఒక అద్భుతమైన డాక్యుమెంట్ని లోతుగా విశ్లేషిస్తున్నాం. యా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మనం మొదటి ఫీడ్బ్యాక్లోకి వెళ్ళిపోదాం. తప్పకుండా. ఈ డాక్యుమెంట్లో లాభాలు మరియు నష్టాలను వివరించిన విధానం మరింత ఆకర్షణీయంగా ఒక నిర్దిష్టమైన తార్కిక క్రమంలో ఉండాలి. అవును, ప్రస్తుతానికి ఇందులో ఉన్న ఒక పెద్ద వీక్నెస్ ఏంటంటే పాయింట్లు ఎటువంటి సంబంధం లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ర్యాండమ్గా వస్తున్నాయి. అంటే ఒక సరైన ఫ్లో లేదు అంటారు. ఖచ్చితంగా. ఉదాహరణకు చూడండి, ద్రవ్యోల్బణం నుండి రక్షణ లాంటి ఒక అతిపెద్ద మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్ గురించి ముందు మాట్లాడతారు. ఆ వెంటనే బ్రోకరేజీ కమిషన్లు అనే ఒక చిన్న టెక్నికల్ ప్రాక్టికల్ పాయింట్ని చేర్చేశారు. ఇలా చేయడం వల్ల చదివేవారికి ఆ సరైన ప్రవాహమనేది ఖచ్చితంగా దెబ్బతింటుంది. కరెక్ట్. అందుకే నా సూచన ఏంటంటే ఈ లాభాలు మరియు నష్టాలను ఒక క్రమ పద్ధతిలో వర్గీకరించాలి. అంటే ముందుగా మార్కెట్ పునాదికి సంబంధించిన విశేషాలను చర్చించి ఆ తర్వాత మాత్రమే ఆచరణాత్మకమైన విషయాలకు వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. ఇది ఎలా ఉందంటే, ఒక ఇల్లు కట్టేటప్పుడు ముందుగా పునాది ఎంత బలమైనదో చూసుకుంటాం కదా. ఖచ్చితంగా. ఆ పునాది చూసుకున్నాకే గోడలకి ఏ రంగు వెయ్యాలి, బ్రోకరేజీ ఫీజులెంతవుతాయని ఆలోచిస్తాం. అలాగే ఈ పాయింట్లనమర్చితే బావుంటుంది కదా. చాలా చక్కటి పోలిక చెప్పారు. ఆ పునాది విషయాలేంటో మనం కాంక్రీట్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. చెప్పండి. మొదట ఓటింగ్ హక్కులు లేదా దీర్ఘకాలిక మూలధన వృద్ధి లాంటి ప్రాథమిక లాభాలను ఒక కేటగిరీగా పెట్టాలి. ఓకే, ఒక బేస్ సెక్షన్ లాగా అన్నమాట. అవును. ఆ తర్వాత మార్కెట్ అస్థిరత లాంటి ప్రాథమిక నష్టాలని వివరించాలి. ఈ మ్యాక్రో లెవెల్ పాయింట్స్ అన్నీ ఒక బ్లాక్లో పూర్తయిపోవాలి. ఆ తర్వాత మాత్రమే కమిషన్లు, ఫీజులు లేదా సమయం తీసుకునే ప్రక్రియ లాంటి ఆచరణాత్మక విషయాలను చేర్చాలి అంటారు. ఖచ్చితంగా. అప్పుడే ఆ తార్కిక క్రమం రీడర్కి అర్థమవుతుంది. ఈ పునాది గురించి, ఫ్లో గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ పాయింట్ల వెనుక ఉన్న అర్థాన్ని ఎంత లోతుగా చర్చించాలి అనే దానిపై మన ఫోకస్ చేద్దాం. ష్యూర్. రిస్క్ మరియు రివార్డ్ మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని ఇంకా లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మెటీరియల్లో ఉన్న ఒక ఫండమెంటల్ లోపమేమిటంటే, చెప్పండి. స్టాక్ మార్కెట్ నుండి అధిక లాభాలొస్తాయని ఒకచోట లాభంగా చూపించారు. అవును, అదొక బుల్లెట్ పాయింట్. మళ్ళీ ఎక్కడో కింద మార్కెట్ అస్థిరత వల్ల నష్టాలుంటాయని మరో వేరు బుల్లెట్ పాయింట్గా చెప్పారు. కాని ఈ రెండూ వేర్వేరు విషయాలు కావు, అవి ఒకే నాణ్యానికి ఉన్న రెండు ముఖాలు అని స్పష్టం చేయడంలో ఈ మెటీరియల్ వెనుకబడింది. అంటే మీ ఉద్దేశంలో ఈ రెండింటినీ విడివిడిగా కాకుండా ఒకటితో ఒకటి అనుసంధానిస్తూ ఒక కాన్సెప్ట్గా వివరించాలి అంటారా? ఎగ్జాక్ట్లీ. ఎక్కువ రిస్క్ తీసుకోవటం వల్లే ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంటుందనే వాస్తవాన్ని మనం బోధించాలి. కాని ఒక్క నిమిషం, ఈ లాభాన్ని నష్టాన్ని ఇలా కలిపేసి ఒకే దగ్గర చెబితే డాక్యుమెంట్లో లాభాలు నష్టాలు అని విడివిడిగా ఉన్న ఆ స్పష్టమైన నిర్మాణం దెబ్బతింటుందేమో కదా. లేదండి, మనం ఆ నిర్మాణాన్ని మార్చాల్సిన అవసరం లేదు. లాభాలు నష్టాలు అనే బుల్లెట్ పాయింట్స్ని విడివిడిగానే ఉంచొచ్చు. ఓహో, మరి కనెక్షన్ ఎక్కడ చెప్పాలి? చివర్లో ఒక సమన్వయ విభాగాన్ని, అంటే ఒక సింథసిస్ సెక్షన్ని చేర్చవచ్చు. అక్కడ ఈ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ని వివరించాలి. అర్థమైంది. దీనికొక కాంక్రీట్ ఉదాహరణ తీసుకుంటే, స్టాక్స్లో ఉండే లిక్విడిటీ అనేది తీసుకోండి. వెంటనే అమ్ముకునే వీలుండటం అనేది ఖచ్చితంగా ఒక లాభం కదా. అవును, చాలా పెద్ద లాభం. కానీ అదే లిక్విడిటీ వల్ల మార్కెట్లో రోజువారీగా ధరలు వేగంగా పడిపోయే ప్రమాదం కూడా ఉంది. అంటే వాలటాలిటీ వస్తుందన్నమాట. దీన్నే మనం ఉదాహరణతో చెప్పాలి. కరెక్ట్. ఆ లాభమే ఈ నష్టానికి కారణమని తెలిస్తే రీడర్కి ఒక క్లారిటీ వస్తుంది. మరి దీన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలో కూడా అక్కడే చెప్పాలి. అంటే ఈ అస్థిరతను బ్యాలెన్స్ చేయడానికి వైవిధ్యీకరణ అనే వంతెనను ఎలా వాడాలో వివరించాలి. మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఎలా ఉపయోగపడతాయో చెప్పాలి. ఖచ్చితంగా. అలా చెప్పినప్పుడే వాళ్లకు సబ్జెక్ట్ మీద పూర్తి పట్టొస్తుంది. రైట్. ఇక రిస్క్ ఎందుకొస్తుందో లోతుగా విశ్లేషించిన తర్వాత ఇప్పుడు ఆ రిస్క్ను తట్టుకుని ప్రాక్టికల్గా ఎలా ముందడుగు వెయ్యాలో పాఠకులకు దారి చూపాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది కూడా చాలా అవసరం. ఇక్కడే మన మూడో పాయింట్ వస్తుంది. నష్టాలను స్పష్టంగా పేర్కొన్నప్పటికీ వాటిని ఎలా అధిగమించాలో ఆచరణాత్మక పరిష్కారాలను సూచించడంలో ఈ మెటీరియల్ విఫలమైంది. అవును, బేసిక్గా ఇక్కడ లోపమేంటంటే వీళ్ళు కేవలం ప్రాబ్లమ్స్ని పాయింట్అవుట్ చేసి వదిలేశారు. అంటే స్టాక్స్ను ఎంచుకోవడానికి చాలా సమయం పడుతుంది అని ఒక మాట అనేశారు కదా. అలాగే బ్రోకరేజీ కమిషన్లు లాభాలను మింగేస్తాయని కూడా చెప్పారు.
ఇలా కేవలం నష్టాలు లేదా సమస్యలు మాత్రమే చెబితే పాఠకులలో అనవసరమైన భయం కలుగుతుంది కదా. ఎగ్జాక్ట్లీ. భయం కలుగుతుంది గాని వారికి ఎలాంటి పరిష్కారం దొరకదు. అందుకే ప్రతి ప్రధాన నష్టానికి ఖచ్చితంగా దాన్ని అధిగమించే ఒక స్పష్టమైన వ్యూహాన్ని ఇవ్వాలి. అంటే ఒక యాక్షనబుల్ స్ట్రాటజీ జతచేయాలి. అవును. ఉదాహరణకు రీసెర్చ్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది అనే నష్టాన్ని తీసుకుందాం. దీనికి పరిష్కారంగా వ్యక్తిగత స్టాక్స్కు బదులుగా ఈటీఎఫ్లు లేదా నిఫ్టీ 50 లాంటి ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చని సూచించాలి కదా. ఖచ్చితంగా. అలాగే బ్రోకరేజ్ కమిషన్ల వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించుకోవడానికి కూడా ఒక ఉదాహరణ ఇవ్వాలి. రైట్. పదే పదే కొనడం, అమ్మడం లాంటివి చెయ్యకుండా, అంటే డే ట్రేడింగ్కి దూరంగా ఉంటూ దీర్ఘకాలికంగా పెట్టుబడులు కొనసాగించడం మంచిది అని సలహా ఇవ్వాలి. యా, లేదా తక్కువ ఫీజులు ఉండే డిస్కౌంట్ బ్రోకర్లను ఎంచుకోవడం లాంటివి చెప్పాలి. ఖచ్చితంగా. కేవలం దారిలో ఉన్న గుంతలను చూపించు వదిలేయకుండా ఆ గుంతలను దాటే మార్గం చూపించినప్పుడే ఈ డాక్యుమెంట్ పాఠకులకు నిజమైన విలువనిస్తుంది. అవును. ఇక్కడ రచయిత పాఠకుడికి ఒక గైడ్ లాగా దారి చూపాలి. అప్పుడే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. చాలా చక్కగా విశ్లేషించాం. మొత్తంగా చూస్తే ఈ చర్చలో మనం 3 కీలకమైన ఆచరణాత్మక సలహాలను పంచుకున్నాము. యా, ఒకసారి వాటిని రీక్యాప్ చేద్దాం. మొదటిది, లాభనష్టాలను తార్కిక క్రమంలో ప్రాథమిక స్థాయి నుండి ప్రాక్టికల్ విషయాల వరకు అమర్చడం. అవును. రెండవది, రిస్క్ మరియు రివార్డ్ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో ఒక సింథసిస్ సెక్షన్ ద్వారా లోతుగా వివరించడం. ఇక మూడవది, ప్రతి నష్టానికి భయపెట్టకుండా ఒక స్పష్టమైన ఆచరణాత్మక పరిష్కారాన్ని సూచించడం. ఎగ్జాక్ట్లీ. ఈ మార్పులు చేస్తే మీ పని మరింత అద్భుతంగా ఉంటుంది. ఈ సవరణలు అమలు చేసిన తర్వాత మీ వర్క్ను మళ్ళీ మాకు పంపించండి. మరింత ఉత్సాహంగా చర్చిద్దాం.